హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో ఎవరు ఏమైనా అనుకోని నాకు అనవసరం. నేను నామినేషన్ రివ్యూ ఎపిసోడ్ అందరూ చూశాక నేను ఒకటి ఫిక్స్ అయినా. ఒక్కరైనా న్యాయంగా మాట్లాడతారేమో అని చూసాను, ఒక్కరు న్యాయంగా మాట్లాడట్లేదు. గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేసిరంట. టెస్ట్ తేజ గౌతమ్ సూపర్ గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్. ఎక్కడ గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేసిర్రు? ఈ పాయింట్లో ఇక్కడ ఎక్స్పోజ్ చేసిరని చెప్పి ఒక పాయింట్ చెప్పమంటే ఎవరు చెప్పాడు? అరే క్లియర్ కట్గా తేజ, గౌతమ్, అవినాష్, రోహిణి కలిసి ఆడుతున్నారు. అది కనిపిస్తుంది కళ్ళకు. వీళ్ళు అలాగే చెప్తున్నారు కదా. అరే వాళ్ళు ఆడితే రైట్ అన్నప్పుడు వీళ్ళు ఆడితే ఎందుకు రాంగ్ అవుతుంది? నేను ఒక లాజిక్ చెప్తా. నిఖిల్ తన ఎగ్గు తను సాక్రిఫైస్ చేస్తా అంటాడు. దానికి గౌతమ్ ఒప్పుకోడు. గౌతమ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు నిఖిల్ని. ప్రేరణ ఒప్పుకోడు. కేవలం టేస్ట్ తేజ ఎగ్ అంటే మాత్రం గౌతమ్ ఒప్పుకుంటాడు. తర్వాత గౌతమ్ అక్కడ వాష్రూమ్కి వెళ్ళే బెంచ్ దగ్గరికి వచ్చినప్పుడు రోహిణి అడుగుతుంది, అరే నీకేం నొప్పిరా, నిఖిల్ ఆయన ఎగ్ ఆయన సాక్రిఫైస్ చేసుకున్నప్పుడు నీకేం మధ్యలో బాధరా అంటే గౌతమ్ నా ఇష్టం, నేను ఎవరికన్నా ఇచ్చుకుంటా, నీకు అవసరం లేదు, నాకు నిఖిల్ సాక్రిఫైస్ చేసుకోవడం ఇష్టం లేదు అని క్లియర్గా చెప్తాడు. అది ఆ గౌతమ్ చేసిన ఆ పెంట వల్లనే రోహిణి, నబీలు, అవినాష్ వీళ్ళకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ విషయంలో అంత జరిగింది. ఒకవేళ నిఖిల్ ఆయన సాక్రిఫైస్ చేసుకునే గౌతమ్ గారికి ఒప్పుకొని ఉంటే వీళ్ళ ముగ్గురులో ఒకరు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చేది, ఇంత రచ్చ జరిగేదే కదా. అసలు ఈ రచ్చకంతటి కారణం ఎవరు? గౌతమ్. వీళ్ళు న్యాయంగా అయితే రోహిణి కానీ, అవినాష్ కానీ, టేస్ట్ తేజ కానీ వీళ్ళు న్యాయంగా అయితే ఎవరిని నామినేట్ చేయాలండి నామినేషన్లలో? నువ్వు ఆయన సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నాడు, నువ్వే వద్దాను, నీకు ఏం అవసరం అని చెప్పి నువ్వు వద్దాను, నీ వల్ల ఇట్లా జరిగిందని చెప్పి ఆయన నామినేట్ చేయాలి కదా. వీళ్ళు నామినేట్ చేసిరా? గౌతమ్ ఎవరైనా నామినేట్ చేసిరా? టేస్ట్ తేజను ఎవిక్షన్ ఫ్రీ పాస్ నుంచి గౌతమ్ సిల్లిగా తీసేసిందని చెప్పి గౌతమ్తోనే నువ్వు సేఫ్ గేమ్ ఆడుతావు, నువ్వు అన్నీ ముందే చేసుకొని వచ్చినావు, నాకు నీ గురించి తెలుసురా, నువ్వు నాకు చెప్పకు అంటాడు. గౌతము ఆ ప్లేస్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే ఘోరంగా హట్ అయ్యాడు. ఒక్క మాట అన్నాడు, అదేం లేదురా తేజ అని చెప్పి సాఫ్ట్గా మాట్లాడతాడు. అది గ్రూప్ గేమ్ కాదా? మరి తేజ అంత హట్ అయినప్పుడు తేజ యష్మిని వదిలేసి గౌతమ్ని కదా నామినేట్ చేయాల్సింది. నీ వల్ల నా ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోయింది, నువ్వు ఎందుకు నన్ను సిల్లీ రీజన్తో చేసినావు? అసలు నువ్వు చెప్పింది రీజనే కాదురా, నేను చాలా హట్ అయ్యాను, నన్ను వేరే వాళ్ళు తీసేయడం వేరుగా నువ్వు తీసేయడం వేరే. ఇంకా అది ఎపిసోడ్లో కట్ చేసిండు. లైవ్లో దారుణంగా హట్ అవుతాడు, మస్తు మాటలు మాట్లాడతాడు గౌతమ్తో. మరి అది కదా వ్యాలిడ్ రీజన్. మరి టెస్ట్ తేజ ఎందుకు గౌతమ్ని నామినేట్ చేయలేదు? సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పి టెస్ట్ తేజ గౌతమ్ అన్నాడు. మనం నన్ను సేఫ్ గేమ్ నేను సేఫ్ గేమ్ ఆడట్లేదురా తేజ అని చెప్పి అదే గౌతమ్ టెస్ట్ తేజ ఎందుకు నామినేట్ చేయట్లేదు? ఇది గ్రూప్ గేమ్ కాదా? ఇది ఒక్క రివ్యూ అన్నా మాట్లాడాలి కదా. మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళకు వీళ్ళు నచ్చుతారు, వాళ్ళు నచ్చారు. సింపుల్ థింగ్. వ్యాలిడ్ రీజనే కదా. వీళ్ళు కొట్టుకొని వీళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళు కొట్టుకొని వాళ్ళు సెట్ చేసుకుంటే గ్రూప్ గేమ్ అట. ఎక్స్పోజ్ ఎక్కడ మీకు ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఎక్స్పోజ్ చేసిండు అని ఒకటి చెప్పండి. వీళ్ళు క్లియర్ కట్గా మాట్లాడుకొని వచ్చారు. టెస్ట్ తేజ, అవినాష్, రోహిణి మేము ముగ్గురు ఒక తిరిగి ఆడతాం, గౌతమ్ మధ్యలో ఉంటా, నేను మీకు సపోర్ట్ చేస్తా, వాళ్ళు మీ మీదకి వచ్చినప్పుడల్లా మీరు గ్రూప్ గేమ్ ఆడుతారని చెప్పి నేను మిమ్మల్ని అంట, అక్కడ మనకు బూస్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు క్లియర్గా మాట్లాడుకుని ఇదే చేస్తున్నారు గౌతమ్. వీళ్ళని ఎవరిని క్వశ్చన్ చేయడు. టెస్ట్ తేజ, రోహిణి, అవినాష్ వీళ్ళ ముగ్గురిని అస్సలు క్వశ్చన్ చేయడు గౌతమ్. మీరు చూస్తూ ఉండండి, చూడండి కావాలి ఎక్కడ క్వశ్చన్ చేశాడా? వీళ్ళ ముగ్గురితో వాళ్ళ గేమ్ అయినప్పుడు మాత్రం గౌతమ్ వచ్చి పృథ్వీ నువ్వు తప్పు చేసినావు, రోహిణి మన నిఖిల్ నువ్వు తప్పు చేసినావు, యష్మి నువ్వు తప్పు చేసినావు, నబిల్ నువ్వు తప్పు చేసినావు, ప్రేరణ నువ్వు తప్పు, వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, వీళ్ళని క్వశ్చన్ చేయడు. క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. అంతెందుకు ఈరోజు రివ్యూవర్లు ఏమంటారు, గౌతమ్ను తేజ కలిసి వాళ్ళ గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేశారు. మరి గౌతమ్ తేజ కలిసి ఆడినట్ట? ఎక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి నాకు గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేసినట్టు. ఇక్కడ చెప్పండి, ఇక్కడ మీరు గ్రూప్ గేమ్ ఆడితే వీళ్ళని ఎక్స్పోజ్ చేసిన ఎక్కడ చెప్పండి. తేజ నీకు యష్మి తప్పు చేసిందని చెప్ప నీకు భయం అని అన్నాడు. నీకు భయం ఆమె తప్పు చేసిందని చెప్పి 10 సార్లు మొత్తుకున్నాడు. అదే తేజను పృథ్వీ వచ్చి నీకు దమ్ము ఉంటే ముగ్గురు అన్నావు కదా, ఆ ముగ్గురు పేర్లు చెప్పు అన్నాడు. కానీ తేజ ఏమంటాడు, నీకు దమ్ము అనకు అన్నాడు. మరి నువ్వు ఎట్లనయ్యా భయం అన్నది? నువ్వు చేసిన తప్పే కదా తేజ. ఇది రివ్యూవర్ అన్న మాట్లాడాలి కదా. లాజిక్ ఉన్న రివ్యూవర్ అయితే, జెన్యున్ రివ్యూవర్ అయితే ఈ లాజిక్ మాట్లాడాలి కదా. ఒక్కరైనా మాట్లాడిరండి? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి నచ్చది. ఎక్స్పోజ్ చేసిరట. ఒక్కొక్క తమ్మునేళ్ళు ఒక్కొక్క రివ్యూవర్ చెప్తే క్లియర్ కట్ ఎక్స్పోజ్ అయ్యారు. ఎక్కడ ఎక్స్పోజ్ అయ్యారు? యష్మి టెస్ట్ దగ్గర ఎంత సూపర్గా డిఫెండ్ చేసుకున్నది తెలుసా, ఎంత వ్యాలిడ్ పాయింట్స్ డిఫెండ్ చేసుకున్నది తెలుసా. నేను ఎందుకు నా డిసిషన్ చేంజ్ చేసుకుంటా అంటే అది క్లియర్గా. నీకు క్లారిటీ లేక నువ్వు వాళ్ళ ముగ్గురిని అడిగినావు. వాళ్ళ ముగ్గురు క్లారిటీ వచ్చిన తర్వాత నువ్వు నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలా అంటున్నారు, ఇప్పుడు ఎప్పుడు నీ క్లారిటీ డిసిషన్ అంటే నేను చెప్పేదాన్ని కదా అంటారు. మరి పాయింట్ చెప్పాలి కదా పాపం యష్మిని, చెప్పరు. గ్రూప్ గేమ్ సింపుల్ థింగ్. మనం ఒక స్టాంప్ వేసేద్దాం. గ్రూప్ గేమ్ స్టాంప్ వేసేసినాక లెక్క. ఎక్కడ ఏ విధంగా మీరు గ్రూప్ గేమ్ అని అంటారు? క్లియర్ కట్గా ఇప్పుడు నేను గౌతమ్ని కానీ, తేజను కానీ, అవినాష్ని కానీ, రోహిణి కానీ గురించి నెగిటివ్ పాయింట్స్ చెప్తే నేను నిఖిల్ పిఆర్ టీమ్ అయిపోతున్నా. ఆడ క్లియర్ కట్గా 10 మంది రివ్యూవర్స్ కలిసి గౌతమ్ భజన, టెస్ట్ తేజ భజన చేస్తేనేమో వాళ్ళు ఎవరి పిఆర్ టీమ్ కారా?
ఏం లాజిక్ ఇది? ఇప్పుడు వాళ్ళందరూ గౌతమ్ పిఆర్ టీమే కదా, మరి అట్లా అయితే మీరు చెప్పిన లాజిక్ ప్రకారం అంత దరిద్రంగా అంత ఓపెన్ గా భజన చేస్తున్నారు కదా. వాళ్ళ భజన ఒక్క ఎక్సెప్ట్ టాప్ వ్యూస్ ఆనంద్ అన్న, ఆయన ఒక్కడు మాత్రం కొంచెం జెన్యున్ గా చెప్తాడు. రిమైనింగ్ మొత్తం వాళ్ళు కూడా భజన చేస్తున్నారు కదా గౌతమ్ కి. సూపర్ గౌతమ్, డూపర్ గౌతమ్, రఫ్ ఆడిచ్చిన గౌతమ్, దుమ్ము లేపిన గౌతమ్. ఏడా ఏ యాంగిల్లో దుమ్ము లేపినావు? నాకు ఇక్కడ దుమ్ము లేపిండు గౌతమ్ అని చెప్పచ్చు. ఎక్కడ దుమ్ము లేపిండు? అదే కళ్ళకి గౌతమ్ కళ్ళకి అవినాష్, రోహిణి, తేజ ఆడిన గ్రూప్ గేమ్ కనిపించదట, వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ కనిపిస్తుందట. ఆయనే మీరు గ్రూపిజం ఆడుతున్నారంటే మేము ఎక్కడ ఆడినామని చెప్పి పృథ్వీ అడిగితే మాత్రం సమాధానం ఉండదట. అదే గౌతమ్ విష్ణుప్రియని ఏమన్నాడు, నువ్వు విష్ణుప్రియతో ఏమంటున్నాడు అంటే, పృథ్వీ అంట విష్ణుప్రియని ఇన్ఫ్లుయెన్స్ చేసిండట. ఏమని? ఆమె మెగా చీఫ్ టాస్క్ లో 5గురిని నామినేట్ చేసేటప్పుడు కేవలం వైల్డ్ కార్డ్ లో మాత్రమే నువ్వు నామినేట్ చేయమని చెప్పి విష్ణుప్రియని ఇన్ఫ్లుయెన్స్ చేసిండట పృథ్వీ. ఈ పాయింట్ నచ్చలేదు అన్నాడు గౌతమ్. సూపర్ గౌతమ్, హ్యాట్స్ ఆఫ్. మరి అయ్యా గౌతమ్, నిఖిల్ ఆయన గుడ్డ ఆయన సాక్రిఫైస్ చేసుకుంటాడు, నీకేం నొప్పాయా? మరి నువ్వెందుకు నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినావు? నా ఇష్టం అన్నావు. నిఖిల్ని ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పావు. నా ఇష్టం, వాని గుడ్డు వాడు సాక్రిఫైస్ చేసుకొని నేను ఒప్పుకోను అని నువ్వు నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు ఆ రోజు. మరి నువ్వెందుకు ఆయన నిఖిల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినావు? ఏకాభిప్రాయంలో ఆయన గుడ్డ ఆయన పెట్టుకున్నప్పుడు నీకేంది అవును అని చెప్పి అయితే అయిపోయింది, ఇంత రచ్చే జరిగేది కదా. నువ్వు వ్యాలిడ్ రీజన్ చెప్పి నీ గుడ్డు నువ్వు ఇట్లా సాక్రిఫైస్ చేసుకొని నేను ఒప్పుకోను అని చెప్పి ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పాలి. నువ్వు చెప్పినావా? ఒక్క రీజన్, వ్యాలిడ్ రీజన్ ఒక్కటి చెప్పినావా? సింపుల్గా రోహిణి అడిగితే నా ఇష్టం అని చెప్పినావు. ఇదే గౌతము నువ్వు ఎవరితో కలవట్లేదు అని చెప్పి యశ్మిని ఎవరో నామినేట్ చేస్తే ఏమంటాడు తెలుసా గౌతమ్? నేను నా లిమిటెడ్ పీపుల్స్తో నాకు నచ్చిన వాళ్ళతో నేనెందుకు వెళ్ళి కూర్చుంటే అది నా ఇష్టం, నేను ఎవరితో ఉండాలి కూడా నువ్వు ఎందుకు చెప్తావు అన్నాడు. మరి పృథ్వీని, హరితేజ కానీ, రోహిణి కానీ, అవినాష్ కానీ నువ్వు ఎవరితో కలవట్లేదు, నువ్వు కొంతమందితోనే ఉంటున్నావు, ఓన్లీ టాస్క్ లాడ్ వెళ్ళి కూర్చుంటున్నావు అన్నప్పుడు మరి పృథ్వీ ఇష్టంగా ఉంటుంది కదా, ఆయన నచ్చిన వాళ్ళతో ఆయన ఉంటాడు కదా, ఆయన లిమిటెడ్ పీపుల్తో ఉంటాడు కదా. అంటే గౌతమ్ లిమిటెడ్ పీపుల్తో ఆయన గేమ్ ఆయన ఆడుకుంటేనేమో రైటు, పృథ్వీ ఆయన లిమిటెడ్ పీపుల్తో ఆయన గేమ్ ఆయన ఆడుకుంటే తప్ప. ఏం లాజిక్ మాట్లాడతారు? గౌతమ్ పర్టికులర్ సినారియోలో ఇక్కడ మాట్లాడినని చెప్పండి, ఈ సిచ్యువేషన్ కరెక్ట్గా మాట్లాడినని చెప్పండి. నాకు ఈ ఒక పాయింట్ చెప్పండి, సూపర్గా ఈ పాయింట్ కరెక్ట్గా మాట్లాడిండు గౌతమ్. తేజ ఈ పాయింట్ కరెక్ట్గా మాట్లాడిండు, అందుకు వాళ్ళు గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేశారని చెప్పండి, నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఒక్కరి దగ్గర ఒక గ్రూప్ గేమ్ మాట్లాడి ఒక ఎక్స్పోజ్ చేసినట్టు ఏది లేదు, కళ్ళకు కనిపించినట్టు సింపుల్గా గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేసిండు. ఎక్కడ గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేసిరు? నాకు అది చెప్పండి. ఇక్కడ ఈ పాయింట్లో గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేసిన నిఖిల్ అడిగినట్లు తప్పేముంది? నువ్వు ఒకరిని ఒక పాయింట్ మీద నామినేట్ చేసినప్పుడు నువ్వు ఆ పాయింట్ ఫాలో అవ్వాలి కదా. నువ్వే ఫాలో అవ్వకుండా నువ్వు డిస్రెస్పెక్ట్ చేసి చెప్పి అది వ్యాలిడ్ రీజనే కదా తేజ విషయంలో. మరి ఎట్లా మీరు అది రాంగ్ అంటారు? హౌ? అది ఎట్లా గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేసినట్టు అవుతుంది? అంటే వీళ్ళని ఎట్లా నామినేట్ చేసినా అది గ్రూప్ గేమ్ అవుతుందా? గ్రూప్ గేమ్ ఎక్స్పోజ్ చేసినట్టు అవుతుంది అంటే వీళ్ళు ఏంది సైలెంట్గా చేతులు కట్టుకున్నాడు కూర్చోవాల? ఇంత అన్యాయం ఆ గ్రూప్ గేమర్స్ వర్సెస్. దరిద్రం, నిజంగా దరిద్రం. నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమందికి అది అనట్లేదు, మీరు ఎవరైనా సరేరా, నన్ను ఒక కంటెస్టెంట్ సంబంధించిన పిఆర్ టీమ్ అన్నప్పుడు దాదాపు మన యూట్యూబ్లో ఉన్న ఆల్మోస్ట్ 90% రివ్యూవర్స్ అందరూ గౌతమ్ టెస్ట్ తేజ భజన చేస్తున్నారు. వాళ్ళందరూ వాళ్ళ పిఆర్ టీంలా. మీకు నచ్చిన వాళ్ళ కోసం భజన చేసిన వాళ్ళందరూ న్యూట్రల్ అయినప్పుడు, మీకు నచ్చిన వాళ్ళ కోసం నేను ఆ రివ్యూ చెప్పినప్పుడు నేను ఎందుకు పిఆర్ టీమ్ అవుతా? సింపుల్ థింగ్. వాళ్ళని అడగండి, తర్వాత వచ్చిన అడగండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.